అందరికీ ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇవి అయితే కనకాంబరం హైబ్రిడ్ కనకాంబరం పువ్వులండి. ఇవి వచ్చేసి ఎక్కువగా ఎండాకాలంలో అయితే మనకు కనకాంబరం పువ్వులు అయితే పూస్తాయండి. ఈరోజు గార్డెన్లో అయితే ఇలా పూసినవని చెప్పి నేనైతే ఈ వీడియోని మీకు షేర్ చేయాలనుకున్నాను. ప్రతి ఒక్కరూ కూడా చూడండి, లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కనకాంబరం పువ్వులు వచ్చేసి మనకి ఎండాకాలంలో ఎక్కువగా పూస్తాయండి. ఇవైతే వర్షాకాలంలో మనం నారైతే వేసుకుంటాం కదండి. ఎండాకాలం వచ్చేసరికి అయితే పెరిగి పువ్వులు అయితే పూస్తాయండి. మనం వాటర్ ఎంత ఎక్కువ వేస్తే అన్ని పువ్వులు అయితే పూస్తాయి. గార్డెన్లో పువ్వులు అయితే ఇలా ఉన్నాయి. ఈ పువ్వులు ఎలా ఉన్నాయో లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి. వాటి నుంచి విత్తనాలు వచ్చేవి కూడా మనం ఎండబెట్టుకుని వేసుకుంటే మొక్కలు అయితే అవుతాయండి. విత్తనాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని అయితే మనం ఎండబెట్టుకుంటే మొక్కలుగా అయితే వేసుకోవచ్చు. ఎక్కువగా అయితే వర్షాకాలంలో అయితే మొక్కలు మనం వేసుకుంటాం కదండి. లైక్ చేయండి అబ్బా, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మీరు ఒక్క లైక్ చేస్తే అది కొంతమందికి అయితే వీడియో అయితే షేర్ అవుతుందండి. మీరు లైక్ చేసే కొలది వీడియో అయితే షేర్ అవుతుందండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా మా వీడియోని షేర్ చేయండి. పువ్వులు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి. మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ షేర్.